ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారుల బదిలీల్లో పైరవేలకే పెద్దపీట వేస్తున్నారా? లాబియింగ్కు కూటమి ఎమ్మెల్యేలు లొంగిపోతున్నారనే విమర్శలు ఎందుకొస్తున్నాయి? జరుగుతున్న పరిణామాలపై కేడర్ పెదవి విరుస్తోందా? అప్పుడు వైసీపీతో అంటకాగిన వారికే ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారా? బదిలీల వెనుక ఉన్న లీలలేంటి? వైసీపీ పాలనలో కొందరు అధికారులు రెచ్చిపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇది మరీ ఎక్కువ. నిబంధనలు నిలువున పాతరేసి చట్టాలను తుంగలో తొక్కి వైసీపీ సేవలు తరించారు. పబ్లిక్ కోసం ఉన్నామనే వాస్తవాన్ని మర్చిపోయి అప్పటి ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధుల ప్రయోజనాలు కాపాడేందుకే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వారంతా ఇప్పుడు లోకల్ పోస్టింగ్స్ కోసం వెంపర్లాడుతున్నారు. కీలక శాఖలైన డ్వామా, రెవెన్యూ, పౌర సరఫరాలు, ఐసీడీఎస్, జెడ్పీ సీఈఓ, కర్నూలు ఆర్టీఓ, కూడా వైస్ చైర్మన్ వంటి కీలక పోస్టుల కోసం ముమ్మరంగా పైరవీలు సాగిస్తున్నారు. అన్నా, పెద్ద మనసు చేసుకుని మా పొరపాట్లను మన్నించు, అనుకూలమైన పోస్టింగ్స్ ఇప్పించు అంటూ కూటమి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ లాబియింగ్ చేసుకుంటున్నారు. వైసీపీ పాలనలో అర్హత లేకపోయినా కొందరు అధికారులు అందలం ఎక్కే కీలక పోస్టుల్లో కొనసాగారు. అలాంటి వారు ఎవరినీ లెక్క చేయలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అలా చేసిన అధికారులు మళ్లీ ఇప్పుడు కూడా లోకల్ పోస్టింగ్స్ ను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుంటున్నారని సమాచారం. అయితే అలాంటి వారిని కూటమి ఎమ్మెల్యేలు కొందరు కూల్ గా తిరస్కరిస్తున్నారట. మీ పర్ఫార్మెన్స్ పూర్ గా ఉందనో, ట్రాక్ రికార్డ్ సరిగా లేదనో, అవినీతి మకిలి అంటిందనో ముఖం మీదే అనకుండా ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా ఏమీ చేయలేమని సున్నితంగా చెప్పేస్తున్నారని పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్ లో టాక్. అయినప్పటికీ ఇలాంటి వారు పట్టువదలని విక్రమార్కుల్లా రాష్ట్ర స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు వినిపిస్తోంది. ఎంతైనా చేతివాటానికి అలవాటు పడి జేబులు నింపుకునే అధికారులు తమ పద్ధతి మార్చుకోరు, బుద్ధి పోనిచ్చుకోరు. ఇటువంటి వారితో ఎమ్మెల్యేలకు ఇబ్బందులు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పవని భావిస్తున్న నేతలు సదరు అధికారులను దూరం పెడుతున్నారు. ఇక తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్ఓలు, సీనియర్ అసిస్టెంట్లు ఇలా ఎవరికి వారు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో పనిచేసేందుకు లాబియింగ్ చేసుకుంటున్నారు. ఒక్కో పోస్టుకు 3-4 పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరిని ఎంచుకోవాలో అర్థం కాక కూటమి నేతలు తికమక పడుతున్నారట. ఇప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన పోలీసు అధికారుల బదిలీలపై కొన్ని ప్రాంతాల కూటమి కేడర్ పెదవి విరుస్తోంది. గత ప్రభుత్వంలో కొందరు పోలీసులు వైసీపీ నేతల కంటే దారుణంగా ప్రవర్తించారు. చిన్న చిన్న కారణాలతో అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించారు. అలాంటి అధికారులే ఇప్పుడు మళ్లీ పోస్టింగ్స్ తెచ్చుకుని దర్జాగా విధులు నిర్వహిస్తున్నారు. సదరు అధికారులు వైసీపీకి ఫేవర్ గా పనిచేయరని, తమకే అనుకూలంగా ఉంటారన్న గ్యారంటీ ఏంటని కూటమి కేడర్ క్వశ్చన్ చేస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు ముందు వెనక ఆలోచించి పూర్వపరాలను పరిశీలించి సిన్సియర్ ఆఫీసర్లకు వారి వారి నియోజకవర్గాల్లో పోస్టింగ్స్ ఇచ్చుకుంటున్నారు. కానీ మరికొందరు శాసనసభ్యులు మాత్రం వైసీపీతో అంటకాగిన పోలీసు అధికారులను కొనసాగిస్తున్నారు. ఈ పరిణామాలను కూటమి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో పొరపాట్లు జరగకుండా చూడాలని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కోరుతున్నారు. వైసీపీ వీరభక్త పోలీసులను అవినీతి ఆరోపణలు ఉన్నవారిని దూరం పెట్టాలని సూచిస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే అధికారులకు పోస్టింగ్స్ ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్న అధికారుల బదిలీల విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ పెద్దలు దృష్టి పెట్టాలంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.